నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ముందుగా 69 టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా మేలచెరువులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్ దంపతులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు శివుని అనుగ్రహం కావాలి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శ్రీ మృత్యుంజయ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శివాలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు రైట్ ఇక డీటెయిల్స్ కలితే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ అర్చకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న మంత్రి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ మృత్యుంజయ ఆలయానికి భక్తులు భారీగా చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యనారాయణ కలిసి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి శక్తినివ్వాలని కోరారని రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శివుని దయా అనుగ్రహం వల్ల ప్రజలందరూ సురక్షంగా ఉండాలని ఈ ప్రభుత్వానికి కూడా శివుడి దయ ఉండాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా శివాలయం లోపల ఈరోజు గౌరవ శాసనసభ్యులు పవన్పేట సత్యనారాయణతో కలిసి మహాశివరాత్రి పర్వదినాన్ని శివుని దర్శించుకోవడం జరిగింది సర్వేజన స్థితులలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి వ్యవస్థ అంతా బాగుండాలని ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గర చేరేదాకా ప్రభుత్వానికి కూడా అండగా బలంగా ఉండాలని తప్పకుండా ఆ శివుడి ఆశీర్వచనం లేదు శివైన నదులదనే శివుని ఆజ్ఞ లేదనే విధంగా ఉన్నటువంటి ఈ శివు యొక్క శక్తిని తప్పకుండా మా అందరిపై నుంచి బలంగా చూడాలని భగవంతుని ప్రార్థించుకుంటూ అందరికీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు బుధవారం వేకువజామున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది మరి మన వేములవాడ రాజన్న అంటేనే కోడిముక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు బంగారం లాంటి రాజన్న సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు శివాలయంలో తెల్లవారుజామున మొదలుకొని భారీ ఎత్తున భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాల్లో ఆ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించమన్నారు అనంతరం ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు నిర్వహించామన్నారు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం
ఉదయం 2 గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి 6 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది. 6 గంటల నుంచి ధర్మ దర్శనము క్యూ లైన్ మొదలయ్యింది. మరి క్యూ లైన్ లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. వారు రావడం జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క శివభక్తుల ఆలయాల్లో భక్తులు చెల్లించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముందు ఎక్కడ చూసినా కిటకిటలు అంటా ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి భక్తులు చెల్లించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పటాన్చేరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ టెంపుల్లే కానీ అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల ఆశీస్సులను తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇంకా మన ప్రాంతంలో కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 3లో గల చక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల సందడి మధ్య ఆలయం ఆనందోత్సాహంగా మారింది. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు క్యూ లైన్ లో భక్తి శ్రద్ధలతో బార్లు తీరారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ చైర్మన్ పివి శ్రీ రమణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. భక్తులు ఈ దివ్యమైన క్షణాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈశానాయ నమస్తుభ్యం జగత్తాయ మంగళం శివస్వరూపాయ నమస్తద్గురుసాయ చ అభయాయ చ ఘోరాయ పుష్పస్తినాయనే త్రయంబకాయ లోకేశాయ మంగళం సనాతన ధర్మ కి భారత్ మాతా కి జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ छत्रपति शिवाजी महाराज की जय भारत माता की जय हर हर महादेव हर हर महादेव जय श्री राम 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 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల దర్శనం ఏర్పాట్లలో అధికారుల సమన్వయ లోపం కనిపించింది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు అవస్థలు పడుతున్నారు. దీంతో అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సూరారంలోని ఉమా మహేశ్వర దేవాలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా చేరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక
ఇక విజయవాడ కృష్ణ తీరంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్థానాలతో స్నానఘాట్లు కిటకిటలాడుతున్నాయి. నగరంలోని శివాలయాన్ని శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఘాట్ల వద్ద పెద్దలకు పిండ ప్రదానం, తర్పణాలు వదిలిన భక్తులు దాన ధర్మాలు చేశారు. వేలాది మంది భక్తుల పుణ్యస్థానాలతో దుర్గా ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్లు సందడిగా మారాయి. భీమవరం పంచరామ క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. భీమవరం పంచరామ క్షేత్రం సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. సోమేశ్వర స్వామి గోధుమ వర్గంలో దర్శనమిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తి చేశారు. అదే చూడండి. ఆయనకి ఏం హైలైట్స్ కావాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు. తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్ దంపతులు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు శివుని అనుగ్రహం కావాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శ్రీ మృత్యుంజయ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శివాలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.